హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను కుండలో ఎండు చేపలు ఇంకా వంకాయ కర్రీ చేయబోతున్నాను నా స్టైల్లో. చూద్దాం రండి, తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కుండ పెట్టుకోవాలి పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. కొంచెం జాగ్రత్తగా చేయండి, కుండ కదా. తర్వాత చూడండి, ఇవి ఎండిన చేపలు. ఇవి తలలు తీసేసి ఉంచుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందాం. గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు, ఇవైనా వేసుకోవచ్చు. నానబెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు పెట్టుకున్నాను. ఇవన్నీ మసాలాలు అవన్నీ. వంకాయలు ఇవి రెండే వెళ్ళినాయి మా చెట్టుకి వెళ్ళినాయి 2 వంకాయలు. వీటితోటే ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కుండలో చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఫస్ట్ సరిపడా ఆయిల్. ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులో కూడా టైం పడుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కుండలో వాడేటప్పుడు ఇలాంటి చెంచాలే వాడాలి. మనం స్టీల్ వాడితే పగిలిపోతుంది. పసుపు తగినంత. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న వంకాయలు, వంకాయలు వేసుకున్న తర్వాత నూనెలో కాస్త వేగిన తర్వాత టమాటా వేసుకుంటున్నాను. టమాటా కొంచెం ఎక్కువగా వేసుకుంటాం, బాగుంటాయి. కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. తర్వాత సరిపడా కారం, మీ స్పైసెస్ని బట్టి కారం. మేమైతే బాగానే తింటాం. చూడండి, మంచిగా మగ్గిపోయాయి వంకాయ టమాటా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఎండిన చేపలు అందులో వేసేసుకుందాం. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం, కింద అంటుకోకుండా. కలిపి మూత పెట్టేసుకుందాం. తగినంత గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్. ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఇది పెరుగులో కొంచెం కారం వేసి ఇలా కలుపుకొని ఉంచుకున్నా. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఓన్లీ పెరుగు కొంచెం కారం అంతే. కలుపుకొని పెట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఉప్పు తగినంత. ఒకసారి బాగా కలుపుకొని
లాస్ట్లో కొంచెం కస్తూరి మెంతి, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. అది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దింపేసుకోవడమే. నిజంగా కుండ అంటే కుండే కదండి. చూడండి దించిన తర్వాత కూడా ఎలా మరుగుతుందో కూర. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీగా ఎండు చేపలు వంకాయ కర్రీ రెడీ అయింది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి, తెలియని వాళ్ళు. నేను కుండలో చేయడం మాత్రం ఇదే ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే.